హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు లైన్ బండి స్టార్ట్ చేసేస్తున్నా. ప్రజెంట్ మనం లైన్కి ఆరోపల్లి వెళ్తున్నాం. పొద్దున్నే లైన్ ఈరోజు చలికి బండి తీయాలంటే పొద్దున్నే వణుకొచ్చేస్తుంది. అసలు అంత చలి ఉంటుంది. లైన్ అయితే స్టార్ట్ చేసినాం. అరపల్లి బయలుదేరిపోయిన. నవలపేటలో 3 క్యాన్లు పోసేది ఉంటే వాళ్ళకి 3 క్యాన్లు పోసేసి అరపల్లి బయలుదేరిపోయినా. చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నా కదా, లైన్ అయితే బాగా తగ్గిపోయింది. సేల్ అసలు మామూలుగా కాదు, ఘోరంగా. అసలు విధంగా చెప్పాలంటే బండి డీజిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ లైన్ ఆపితే ఏంటంటే ఆ వచ్చే ఉన్న లైన్ కూడా ఉన్న ఖాతాలు కూడా పోతాయి, తగ్గిపోతుంది అనే భయంతో చిన్నగా ఒకరోజు గ్యాప్ ఇచ్చైనా కానీ లైన్కి అయితే వెళ్తున్నా. లైన్ అయితే ఆపట్లేదు కానీ గ్యాప్స్ ఇస్తుంది ఎక్కువ. వీడియోలు కూడా అందుకే రావట్లేదు. 4 days 3 days అట్లా గ్యాప్ ఇచ్చేసి వెళ్తున్నా. 2 days డే బై డే వెళ్ళాల్సిన లైన్ 2 daysకి ఒకసారి లైన్కి వెళ్తున్నా. అందువల్ల కొద్దిగా కవర్ అవుతుంది లైన్ చాలా మటుకు. ప్రజెంట్ అయితే అరవపల్లి వచ్చేసినాం. మనం ఇక్కడ పొయ్యాలి వాటర్. వీళ్ళు మరి ఉన్నారో లేదో, వెళ్ళిపోయారు పొలం దగ్గరికి తెలియదు. చూద్దాం. వీళ్ళైతే ఆపేసి 2 సార్లు హార్న్ కొడదాం. ఓకే, వీళ్ళైతే వచ్చారు. వీళ్ళకి పోసేసిన ఒక క్యాన్ చాలంట. ఒక క్యాన్ కరెక్ట్గా వాళ్ళకి ఒక క్యాన్ పోసేసి బయలుదేరిపోయినా. తర్వాత మళ్ళీ బయలుదేరుతా ఉంటే మళ్ళీ ఇంకొక 2 క్యాన్లు తీసుకొచ్చి పెట్టారు. ఓకే, మనం 2 రోజులు గ్యాప్ ఇచ్చింది కొంచెం మంచిగా అయింది. వాళ్ళకైతే 2 క్యాన్లు పోసేసిన. ఎదురుగా ఇంకొక గ్రీన్ కలర్ క్యాన్ ఉంది, వాళ్ళకి కూడా పోయాలి వాటరు. వాళ్ళకి కూడా పోసేస్తే మనకి వెళ్ళిపోతుంది. మనం డే బై డే లేట్గా వచ్చినా కానీ పర్లేదు. ఈరోజు స్టార్టింగ్ అయితే బాగుంది. ఎండింగ్ ఎలా ఉంటుందో తెలీదు. ఓకే, అక్కడ ఆ గ్రీన్ కలర్ క్యాన్లో పోసేసి మళ్ళీ అక్కడ నుంచి చివర షాప్ దగ్గరికి వచ్చేసిన. వీళ్ళ ఇంటి ముందు మాత్రం వస్తుంటుంది. అసలు ఇవి ఏం మొక్కలో తెలియదు కానీ భలే ఆకులు మొత్తం గ్రీన్ ఉండి పింక్ కలర్లో ఉన్నాయి. ఇవి నాకు అంత ఐడియా లేదు. నేను తులసి మొక్కలు అనుకుంటున్నా కానీ తులసి మొక్కలు ఇలా ఎందుకుంటే మళ్ళీ అట్లా ఆలోచన వచ్చింది. సరే, వీళ్ళకైతే పోసేద్దాం. వీళ్ళకి ఒక 2 క్యాన్లు పోసేసిన. వీళ్ళకి ఇక్కడ నుంచి మళ్ళీ మనం పోసేసుకొని బయలుదేరిపోయిన వారపల్లి లోపలికి లెఫ్ట్ సైడ్ టర్నింగ్లోన. ఇక్కడ చాలా మటుకు ఈ లైన్లో తగ్గిపోయింది మళ్ళీ వాటరు. అందరూ ఉన్నాయి, మీరు పోసినవి 3 రోజులు అవుతున్నా కానీ ఇంకా క్యాన్లో సగానికి ఉన్నాయి వాటరు. అంతగాని తాగట్లేదు. ప్లస్ ఇళ్ళ దగ్గర ఎవరు ఉండట్లేదు, అందరూ పొలాలకు వెళ్తున్నారు కదా, అందువల్ల వాటర్ ఉంది అనేసి అంటారు. అది కూడా కొంత మనకి సరే, పొలం వల్ల ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఎండాకాలం కొంచెం మనకి జనవరి వచ్చేంత వరకు, జనవరి కొంచెం ఎండింగ్ వరకు లైన్ ఇట్లా డల్గానే ఉంటుంది. అంతగానో సేల్ అనేది అవ్వదు లైన్లో. చూద్దాం. లైన్ అయితే తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే తగ్గిపోయింది లైన్. కొద్దిగా యావరేజ్ అన్నా ఉంటుంది అనుకున్నా అని బాగా తగ్గిపోయింది. అరవపల్లిలో ఏంటంటే డైలీ డే బై డే వస్తే 10-15 క్యాన్లు కూడా కావట్లేదు. కొంచెం 2 days గ్యాప్ ఇస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. ఒక 15-16 అట్లా క్యాన్లు అవుతుంది. అదొకటి కొంచెం బెటరే. మనం లేట్గా అవటం వల్ల డీజిల్ కూడా కొంచెం మనకు కలిసి వస్తుంది కదా, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చే వస్తున్నా. ఇదిగో ఇక్కడైతే మనం ప్రజెంట్ క్యాన్ పోసేయాలి. ఇక్కడ క్యాన్ పోసిన తర్వాత మనం నెక్స్ట్ అటు గుండంపూర్ లైన్కి అయితే బయలుదేరిపోతాం. చూద్దాం మరి అంటాడో అటు పోయాలి. అందరూ పొలం పనులకి బిజీ. అసలు ఎంత బిజీ అంటే ఇప్పుడు జనాలు అసలు ఖాళీ లేరు. ఇగో వీళ్ళకి ఇక్కడ వాటర్ పోసేస్తున్నా. జనాలు అయితే అసలు ఖాళీ లేరు. అసలు పొలాల దగ్గర, ఇంటి దగ్గర అయితే అసలు ఎవరు ఉండట్లేదు అసలు చాలా తక్కువ. అందరూ ఇప్పుడు ఎంత బిజీ అంటే, ఒక పక్క వరి కోతలు స్టార్ట్ అయిపోయినాయి, పత్తి తీతలు స్టార్ట్ అయిపోయినాయి, కేజీల లెక్క పత్తి అని అందరూ వెళ్ళిపోతున్నారు. బిజీ. ఎవరో ఒకళ్ళు మాత్రం ఇళ్ళ దగ్గర ఉంటున్నారు. మరి అసలు జనాలు దొరకట్లేదు. మనం ఏ టైంలో వచ్చినా కానీ, ఎర్లీ మార్నింగ్ వచ్చినా ఉండట్లేదు, ఈవినింగ్ టైం వచ్చినా ఉండట్లేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30, 6:30 కల్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 5:30 అట్లా వస్తున్నారు. అసలు లైన్ అందరు బిజీ కాబట్టి మనకి అందుబాటులో ఉన్న వాళ్ళు పడుతున్నారు, లేని వాళ్ళది ఏం ఉండట్లేదు.
ఇక్కడ నుంచి అయితే మనం చిన్నగా అరవపల్లి నుంచి ఇప్పుడు గుండుగూడెం వెళ్ళాలి లైన్కి. గుండుగూడెం గుండంబూరు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ దారి ఇప్పుడు బాగుపడుద్దో ఏంటో అసలు. నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఈ దారి వల్ల. నేను చేస్తాం వెళ్ళాలి మొత్తం మీద. అటు సైడు వెళ్తే ఒక 2-3 క్యాన్ల వరకు 8 క్యాన్ల వరకు అవుతాయి. 9 క్యాన్లు కోసమైనా పోవాలి. ఎందుకంటే ఇది ఇంచుమించు కిలోమీటర్న్నర వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడికి వస్తుంది ఇంచుమించు అంతే వస్తుంది. లైన్ అయితే ఒక విధంగా వీళ్ళు ఉంటే ఎక్కువ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సరే చూద్దాం. ఆరోపై గుండు కూడా వెళ్దాం. ఆడికి వెళ్తే కానీ ఏం జరిగేది అనేది తెలుస్తుంది. వాళ్ళు ఉంటుందా అనేసి. సరే చూసారా ఇటు పక్క అయినా ఇటు పక్క చూసిన ఊరికోటలో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. వీడియోలు కనిపిస్తుందో లేదో తెలీదు, చూసి అనుకుంటున్నా. కానీ చాలా మటుకు ఊరికోత స్టార్ట్ అయిపోయింది. మిషన్లు మా సైడ్ అసలు సరిగ్గా రావట్లేదు. అంటే కొన్ని మిషన్లు ఆ మిషన్లు కొద్ది గొప్ప కోసేసి స్టార్టింగ్లో వచ్చి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవసరం అన్న టయానికి మిషన్ దొరకట్లేదు. అట్లా కొంత ఇబ్బంది అవుతుంది. కూలీలు కూడా దొరకట్లేదు. ఒక కోత నుంచి కళ్ళం వేసి అన్నీ చేయడానికి ఇంచుమించు 15,000 ఖర్చు అవుతుంది అంట. అంత ఖర్చు అంటే అందరు చెప్తే ఎవరికందరూ మిగిలేదు ఏమి ఉండదు. కానీ మిగలటానికి మన సొంత పంట పండించుకొని మనం తినడానికి కొంచెం బెస్ట్. కొనుక్కొని తినాలంటే తెలియదు. సొంత పంట ఫస్ట్ నుంచి మనకి అలవాటు. మనమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు గుండు కూడా వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూడాలి వాటర్ గేడ్ ఎన్ని క్యాన్లు అయితే అని. చూసారా రోడ్లన్నీ ఎంత నిర్మాణిస్తుందిగా. జనాలు లేనట్టు లేరు. అంతే ఒక్కళ్ళు కూడా ఉంటున్నారో లేదో. ఇంటికి ఒకళ్ళు కాపలా పెట్టి పెద్ద కొంచెం వయసు పెద్ద ఉన్నోళ్ళు ఒకళ్ళు కాపలా ఉండేసి మిగతా వాళ్ళందరూ పొలాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరు లేదు. ఎక్కడో ఒకళ్ళు కనపడుతున్నారు. ఓకే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు మనకు కనిపించిన వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడికి పత్తి లోడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ముఠా వాళ్ళు. ఓకే ఇక్కడైతే ఈ చివర వాళ్ళకి ఒక క్యాన్ పోసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక క్యాన్ పోసేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. వీళ్ళకి వాటర్ ఆల్రెడీ 2 క్యాన్లు పట్టారు వాళ్ళు పోయినసారి. ఇంకా క్యాన్లు సగమే అయిపోయినాయి అంట. ఇంకా ఉన్నాయి. మళ్ళీ 4 రోజులు పడుతుందని చెప్పి పట్టారు. ఓకే అక్కడైతే అయిపోయింది. ఇక్కడ ఎదురు మరి ఒకళ్ళు పట్టాలి. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఈ ఆటో దగ్గర ఒకళ్ళు పడతారు. హార్న్ కొట్టితే వీళ్ళైతే వాటర్ మరి ఏం చెప్పట్లేదు. వెళ్ళటానికి అడిగితే వాటర్ అయితే వీళ్ళైతే వచ్చారు. వాటర్ టిన్ను పట్టుకొని అది 2-3 సార్లు హార్న్ పట్టంగా ఎవరు లేరంటే ఒక పిల్లలు తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ కోసం వాళ్ళ టిన్ను పట్టేస్తున్నా. డబ్బులు లేవంటే వాళ్ళు వెళ్ళిపోయారు పొలం దగ్గరికి. వచ్చిన తర్వాత ఇస్తారు అనేసి అని చెప్తుండే. ఓకే ఇక్కడ పోసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎదురు ఆటో దగ్గర పింక్ కలర్ టిన్ను కనపడుతుంది కదా, అక్కడ పోసేద్దాం వాటర్. వాళ్ళకి 2 క్యాన్లు పోసేస్తే మనకి ఇక్కడ ఈ బజార్ అయిపోతుంది. తర్వాత ఇంకో బజార్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక వీళ్ళు యాక్చువల్గా 3 క్యాన్లు 4 క్యాన్లు పడతారు. అలాంటిది వాళ్ళు 1 క్యాన్ పడుతున్నారు. చూడండి అంటే ఆ రకంగా జనాలు అనేది ప్రజెంట్ సేల్ అనేది నడుస్తుంది. అంత యూజ్ తక్కువ వాటరు. ఇది వేరే ఒకరిది, ఆ పింక్ కలర్ ఒకరిది, ఇది వేరే వాళ్ళది. 2 ఒకరిది కాదు. అదే అంటున్నా. వీళ్ళు ఒక్కళ్ళే ఆ పింక్ కలర్ క్యాన్ పట్టే వాళ్ళే ఒక్కళ్ళే 3 క్యాన్లు 4 క్యాన్లు పడతారు. అలాంటిది వాళ్ళు 1 క్యానే పడుతున్నారు. ఓకే ఇక్కడైతే 2 క్యాన్లు పోసేసినాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు ఉన్నారు. ఈసారి వ్యాన్ పిలిచిపెట్టారు. పత్తి చెప్పాను కదా ఇందాక పత్తి ముఠా వాళ్ళు ఉన్నారనేసి. వాళ్ళ కోసమే వచ్చింది బండి లారీ. పత్తి దొక్కుతున్నట్టున్నారు. పత్తి రేటు కూడా తక్కువే ఉందనేసి అంటున్నారు. ఏదైనా ఈ సంవత్సరం పంటలకి అంత రేట్ లేదు. మరి ఎందుకనో మా సైడు పంటలు మంచిగా ఉంటేనే జనాలకి ఇన్కమ్ ఉంటుంది. లేకపోతే వేరే ఆదాయం అంటూ ఏమీ లేదు. ఓన్లీ వరి పొలాలు, వరి, పత్తి, మిర్చి ఈ 3. మిగతా పంట అనేది అసలు
5% కూడా ఉండదు, ఇంకా ఏం సాగు చేయరు, ఓన్లీ వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది వ్యవసాయం మొత్తం. అందువల్ల మా సైడు వ్యవసాయం ఎక్కువ నష్టాలు ఎక్కువ ఉంటాయి. లాభం అనేది అసలు తర్వాత సంగతి. దాని డబ్బులు దానికి వచ్చినా కానీ చాలా అనుకుంటారు. ఓకే మామ, ఇది ఈరోజు వీడియో. ఇక్కడ మనం ఇంకొక 2-3 క్యాన్లు పోసేస్తే మన లైన్ ఇంతతో కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంకొన్ని బెటర్గా వీడియోలు ఇంక నుంచి మంచి వీడియోలు తీసి పెడతాను. ఇంకా మరిన్ని మంచి వీడియోలు నేను ఆల్రెడీ తీసుకుని అవి నెక్స్ట్ వస్తాయి ఆ వీడియోలన్నీ. ఓకే మామ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్, సీ యూ టుమారో, సీ యూ నెక్స్ట్ వీడియో.